ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఒకప్పుడు తన మహిమ కోసం స్వస్థత కార్యాలు జరిగించిన దేవుడు ఈ రోజున స్వస్థత కార్యాలు జరిగించడు అని ఎలా అనగలం? నాకు కూడా కొన్ని అనుభవపూర్వకమైన వాక్యానుసారమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అంటున్నాను. ఇలాంటి వరము కలిగిన ఒక వ్యక్తి నా కోసం ప్రార్థన చేయడం వలన కంపల్సరీగా ఇప్పుడు అర్జెంట్ గా ఆపరేషన్ అవ్వాలి. అపెండిసైటిస్ కి కన్ఫర్మ్డ్ అపెండిసైటిస్ కేసు అది. కానీ ఆ కృపావరము కలిగిన వ్యక్తి ప్రార్థన చేసి నీకు ఆపరేషన్ అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు అని ప్రకటించిన తర్వాత నేను ఆ విశ్వాసంతో హాస్పిటల్ నుంచి వాళ్ళకి చెప్పి మళ్ళీ అవసరం వస్తే నేను వస్తానండి, బట్ నాకు ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ మీద నమ్మకం ఉంది, దేవుడు చేస్తాడు అని నమ్మకం ఉంది, ఈయన చెప్పారు దేవుడు చేస్తున్నాడు అని నేను వెళ్ళిపోతాను, అవసరమైతే మళ్ళీ వస్తానులేండి అని డాక్టర్స్ ని కన్విన్స్ చేసి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. ఐ లెఫ్ట్ ద హాస్పిటల్. ఐ నెవర్ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్ అగైన్ ఇన్ ఆల్ మై లైఫ్. నాకు వ్యక్తిగతంగా ఇంకొకటి కూడా